హలో ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని ఊహించుకున్నారా? హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 40 నిమిషాల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? ఢిల్లీ నుండి ముంబైకి 75 నిమిషాల్లో చేరుకుంటే? నేటి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ప్రయాణ సాధనం బుల్లెట్ రైలు. కానీ దానికి కూడా మించిన స్పీడ్ ఉంది. దాని పేరు హైపర్ లూప్. ఇది కేవలం రైలు కాదు, భవిష్యత్తు ప్రయాణం. ఇది ఎలా పనిచేస్తుంది? దీనికి బుల్లెట్ రైలుకు మధ్య తేడా ఏంటి? ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్ అయిన ఈ హైపర్ లూప్ నిజంగా సాధ్యమేనా? దీనిపై ఎంత ఖర్చు అవుతుంది? ఈ రోజు మనం ఆసక్తికరమైన ఈ హైపర్ లూప్ టెక్నాలజీ వెనుక ఉన్న సైన్స్, లాభాలు, సవాళ్లు మరియు దీని భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం చివరిలో భారతదేశంలో దీని ప్లాన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. హైపర్ లూప్ అనేది సాధారణంగా భూమిపై లేదా భూగర్భంలో నిర్మించిన ఒక పెద్ద మూసి ఉన్న ట్యూబ్ వ్యవస్థ. ఈ ట్యూబ్ లోపల పాడ్ లేదా క్యాప్సూల్ ప్రయాణిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ట్యూబ్ లోపల గాలిని పూర్తిగా తొలగించి లేదా చాలా వరకు తగ్గించి తక్కువ పీడన వాక్యూమ్ అనగా లో ప్రెషర్ వాక్యూమ్ వాతావరణాన్ని సృష్టిస్తారు. బుల్లెట్ రైలు లేదా విమానం వేగాన్ని తగ్గించేది గాలి యొక్క ఘర్షణ అనగా ఎయిర్ డ్రాగ్. ఈ హైపర్ లూప్ లో గాలి లేకపోవడంతో ఘర్షణ ఉండదు. దీనివల్ల పాడ్ అడ్డంకులు లేకుండా గంటకు 1000 నుండి 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ఐడియాను ఆధునిక రూపంలో మొదట ప్రతిపాదించింది ఎలాన్ మస్క్. అతను దీనిని 5వ రవాణా విధానం అని పిలిచాడు. మరి ఈ అద్భుతమైన వేగం ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పాడ్ నేలను తాకకుండా ప్రయాణించటానికి ఈ వ్యవస్థ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. పాడ్ మరియు ట్రాక్ మధ్య అయస్కాంత శక్తిని ఉపయోగించి పాడ్ను గాల్లో తెలుస్తారు. దీనివల్ల ట్రాక్తో ఘర్షణ అనగా ఫ్రిక్షన్ 0 అవుతుంది. గాలి ఘర్షణ, నేల ఘర్షణ రెండూ లేకపోవడంతో వేగం అపారంగా పెరుగుతుంది. పాడ్ను ముందుకు నడిపించడానికి ట్యూబ్ లోపల లీనియర్ ఇండక్షన్ మోటార్లను ఉపయోగిస్తారు. ఇవి పాడ్ను వేగంగా నెట్టివేస్తాయి. దీనికి చాలా తక్కువ ఎనర్జీ అవసరం, ఎందుకంటే ఒకసారి వేగం అందుకున్న తర్వాత ఘర్షణ లేకపోవటం వల్ల ఆ వేగాన్ని నిలపటానికి తక్కువ శక్తి సరిపోతుంది. ఇది పూర్తిగా సౌరశక్తిపై ఆధారపడటానికి కూడా అవకాశం ఉంది. సాధారణ బుల్లెట్ రైలు గంటకు 300 నుండి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే హైపర్ లూప్ వేగం 3 రెట్లు ఎక్కువ. అంతేకాదు, ఇది అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల వల్ల గాని, బయట ట్రాఫిక్ సమస్యల వల్ల గాని దీని ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అంతేకాక దీని ఆపరేషన్ ఖర్చు దీర్ఘకాలంలో బుల్లెట్ రైల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ విప్లవాత్మక టెక్నాలజీకి కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద సవాలు దీని ప్రారంభ నిర్మాణ వ్యయం అనగా ఇనీషియల్ కాస్ట్. 100 కిలోమీటర్ల వాక్యూమ్ ట్యూబ్ను నిర్మించడం చాలా ఖరీదైనది. అలాగే భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ట్యూబ్లో ఏర్పడే చిన్న పగులు కూడా ప్రమాదకరమే. ఈ సమస్యలను అధిగమించేందుకు నిరంతర పరిశోధన జరుగుతుంది. భారతదేశంలో కూడా ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు వంటి రూట్లలో హైపర్ లూప్ నిర్మాణానికి సంబంధించి అనేక కంపెనీలు ఆసక్తి చూపించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు ఇంకా చర్చల, ఫీజిబిలిటీ స్టడీస్ దశలోనే ఉన్నాయి. ఈ సాంకేతికత భారతదేశంలో అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాలు అద్భుతంగా తగ్గుతాయి. హైపర్ లూప్ కేవలం కల కాదు, అది మన భవిష్యత్తు. ఇన్నోవేషన్, సైన్స్ మరియు టెక్నాలజీ కలయికతో ఈ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్ త్వరలోనే వాస్తవం కాబోతుంది. మీరు మొట్టమొదటి హైపర్ లూప్ ట్రిప్లో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు? మీ ఆలోచనను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.